ఇండియన్ సినిమాలో పాటలకి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి స్పెషల్ సాంగ్స్ అనే ఒక ట్రెండ్ నిండు ఊపందుకుంటోంది. ప్రస్తుతం ఈ పాటలు కేవలం మాస్ మసాలాగాను కాదు, సినిమా విజయంలో కీలకంగా మారాయి. ఇప్పుడు ఒక్కో స్పెషల్ సాంగ్కి నిర్మాతలు కోట్లలో ఖర్చు పెట్టడమే కాదు, స్టార్ హీరోయిన్లను బుక్ చేస్తూ భారీ రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు. ఈ పాటల వలన సినిమాకి పబ్లిసిటీ, బజ్, మార్కెట్ ఆల్ ఇన్ వన్. నోరా ఫతేహి ఒక్కో సాంగ్ కోసం 2 కోట్లు చార్జ్ చేస్తుండగా సనీ లియోన్ కూడా అదే రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. మలైకా అరోరా ఖాన్ కెవ్వు కేక వంటి పాటలతో క్రేజ్ సంపాదించి స్పెషల్ నెంబర్లకు 50 లక్షల నుంచి 1 కోటి వరకు తీసుకుంటోందని సమాచారం. కరీనా కపూర్ ఓ స్పెషల్ సాంగ్ కోసం 1.5 కోట్లు తీసుకుంటే కత్రినా కైఫ్ ఒక్కో పాటకి 2 కోట్లు వసూలు చేస్తోంది. జక్వేలియన్ ఫారెండేజ్, ఊర్వశి రౌతేలా లాంటి గ్లామర్ డివాస్ స్పెషల్ సాంగ్స్ కోసం 3 కోట్లు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఒకప్పుడు టాప్ డిమాండ్ ఉన్నవాళ్ళు సమంత, తమన్నా. పుష్ప సినిమాలో ఊ అంటావా పాట కోసం సమంత ఏకంగా 5 కోట్లు తీసుకుందంట. ఇది రష్మిక రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ. తమన్నా అయితే ఐటమ్ సాంగ్స్కు బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయింది. స్వింగ్ జరాతో స్టార్ట్ చేసి జైలర్లో కావాలయ, స్త్రీ 2లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తాజాగా రైడ్ 2 సినిమాలో చేసిన స్పెషల్ నెంబర్కి 5 కోట్లు తీసుకొని మరోసారి హెడ్లైన్స్లోకి వచ్చింది. ఈ స్పెషల్ సాంగ్స్ సినిమా ప్రమోషన్, మార్కెటింగ్, క్రేజ్ అన్నిటికీ కేంద్ర బిందువులా మారిపోయాయి. ఇకపై సినిమాలో హీరోయిన్ల సాంగ్స్ లేదంటే ఫుల్ఫిల్ అనిపించదు అనడంలో సందేహమే లేదు.